ఎట్టకేలకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేసిన నింద అనేది సిట్ తేల్చింది, కల్తీ జరిగింది అనేది. మరి దీని గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారంటారా? సిట్ అధికారులు ఎలా స్పందించబోతున్నారు? అంటే కేవలం అది మన రాష్ట్రంలోనే కాకుండా సుమారుగా 20 కోట్ల లడ్డూలు అంటవి. సో 20 కోట్ల లడ్డూలో ఇది ఉంది అనేది ఒక ఎలిగేషన్ చేశారు. కేవలం 4 రాష్ట్రాల్లో సిట్ విచారణ చేయడం, కేవలం మన తెలుగు రాష్ట్రాలు కాకుండా 4 రాష్ట్రాలు విచారణ చేశారు. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఆ రకమైన ఉంది అనేది కన్ఫర్మేషన్ అయింది. సో ఇక మీద ఏంటంటే కేవలం ఎలిగేషన్ మాత్రమే తీసుకొచ్చారు. ఫస్ట్ నేను కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చా, వివాదం వద్దు విచారణ చేయండి అని. అంటే ఇది వివాదం చేయడం వల్ల ఏమవుతుందంటే తిరుమల టెంపుల్ మీద భక్తి కోణంలో చూస్తే మళ్ళీ ఆ టెంపుల్ మీద దైవభక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఈ డిస్కషన్ ఎక్కువ చేయడం వల్ల. కాబట్టి వివాదం వద్దు మన విచారణ చేయమని చెప్పాం. సో సిట్ విచారణ చేసి మొత్తం 4 రాష్ట్రాలు విచారణ చేశారు. ఇది ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ఉన్న టెండర్లకు ఏదైతే కొన్ని షరతులు ఉంటాయో ఆ షరతులు మొత్తం ఎత్తివేసి ఎక్కువ మంది ఈ టెండర్లకు వచ్చేలాగా చేశారు. అది వాళ్ళకు అనుకూలమైన టెండర్స్, అంటే వాళ్ళకి తెలిసిన మనుషులతో టెండర్లకు ఇవ్వడం వల్ల ఇలాంటివి జరిగింది అనేది ఒక అంత 2019కి ముందు లేదు అనేది ఒక ప్రధాన అంశం. 2019కి ముందు ఇలాంటి టెండర్స్ లేవు. సో టెండర్స్ ప్రక్రియలో చాలా కఠినంగా వ్యవహరించారు. మొన్న 2019 నుంచి 24 లోపు ఆ కఠినతరం ఎత్తివేసి వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి ఇచ్చారనేది ఒక ప్రధాన ఆరోపణ. ఓకే సార్, ఇప్పుడు చైర్మన్ ఏమైనా స్పందిస్తాడా? పాత చైర్మన్, మాజీ చైర్మన్ దీని మీద ఏమన్నా? చైర్మన్ కూడా విచారణ చేశారు. సో ఇప్పుడున్న గతంలో ఉన్న చైర్మన్ విచారణ చేశారు. సో ఇంకా సిట్ విచారణ కంప్లీట్ అయినా సరే ఎవరైతే గతంలో ఈ యొక్క అంశాల మీద మాట్లాడిన వ్యక్తులు కూడా ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సిట్ పూర్తయిందని అంటే మిగతా రాష్ట్రాల్లో ఏదైతే కావాల్సిన తీసుకున్నారో తప్ప ఇక్కడ అధికారులు కావచ్చు, గతంలో పనిచేసిన అధికారులు అందరి మీద కూడా ఎంక్వైరీ ఉండొచ్చు. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఆవులు తినటం మేత ఉంది కదా, అది కల్తీ అవటం వల్ల నెయ్యి కల్తీ అయిందనే డైలాగ్ కూడా వదిలేరు. మరి అది ఎంత మట్టి నిజం అంటారు? అందుకే అంటున్నాను కదా, కేవలం మనం ప్రభుత్వం కాకుండా సిట్ అని ఒక విచారణ చేశారు. ఆ విచారణకి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి, కేవలం ఒకే యాంగిల్ కాదు. సో ఒక సిట్ విచారణ చేసినప్పుడు చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఈ సిట్ విచారణ కేవలం ఇప్పుడున్న గవర్నమెంట్కి ఫేవరబుల్గా తీసుకుందని ఒకవేళ ఆ రకమైన వైసీపీ పార్టీ ఒకవేళ టార్గెట్ చేస్తే పూర్తిగా డాక్యుమెంట్స్తో సహా రేపు హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా అంశాలు తీసుకుంటారు. కల్తీ అయిందా, అయితే ఎంతవరకు అయింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ డైరీ నుంచి తీసుకొచ్చారు, ఎన్ని డైరీలు ఉన్నాయి, సో ఆ డైరీలకి ఏమన్నా పర్మిషన్ చేసి గతంలో ఇచ్చారా లేదా, వాళ్ళు ఇంకా వేరే టెంపుల్కి ఇచ్చారా లేదా, ఇవన్నీ చాలా అంశాలు. సిట్ అంటే కేవలం ఒక అంశం మీదనే అయిందా లేదా అనేది అడిగేసి తేల్చేసేది కాదు, చాలా ఉంటాయి. 20 కోట్ల లడ్డు అనేది ప్రధాన అంశం. అంటే 600 పేజీలు ఇవ్వడానికి కారణం ఏంటంటారు? అంత కల్తీ జరిగిందా? ఏమి అంటే 600 పేజీలు అంటే దీని మీద ఎలిగేషన్స్ వచ్చాయి. కేవలం ఇది ఒకటి ఆరోపణ మాత్రమే, ఇది వాస్తవం కాదు అన్నది వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే కేవలం లడ్డు ప్రసాదం కల్తీ అయిపోయింది, కల్తీ నెయ్యి అని చెప్పి ప్రచారం చేసి వదిలేశారు. ఆ తర్వాత ఇది ఏ రకమైన విచారణకి నోచుకోలేదు అని ఒక ఫెయిలియర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టుగా చూపించారు. కాబట్టి ఇలాంటి అంశాన్ని బలంగా చూపించగలిగితేనే పబ్లిక్ కానీ లేకపోతే కోర్టులు కానీ నమ్ముతాయి. సో ఒకవేళ కనుక ఈ సిట్ అంశం మీద కూడా వీళ్ళకి అనుమానం వస్తే రేపొద్దున వైసీపీ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సిట్ మీద కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ ప్రభుత్వం సిట్టు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసమే ఉపయోగించారన్న యాంగిల్లో కనుక తీసుకెళ్తే పూర్తి ఎవిడెన్స్ కావాలి. సో ఇంత పెద్ద అంశము లడ్డు వివాదం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం మన తెలుగు రాష్ట్రాలు కాదు, కేంద్రం కూడా స్పందించే స్థాయికి వెళ్ళింది. కాబట్టి పూర్తి డాక్యుమెంట్స్ ఉండాలని ఇతర రాష్ట్రాలు కూడా ఎవిడెన్స్ చేశారు. సో ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే డైరీస్ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎవరైతే పాలు పంపించిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. సో వాళ్ళు కొంత ఇచ్చారనేది ఈరోజు నేను పేపర్లో చదివిన విషయం ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ కల్తీ అయ్యిందా లేదనేది ఒక క్లారిటీ ఇచ్చారు డాక్యుమెంట్తో సహా అనేది ఒక అంశం. ఓకే సార్, అట్లా ఈ డైరీలన్నీ కూడా ఎక్కువగా తమిళనాడు, బెంగళూరులో, మరి ఆ గవర్నమెంట్ లో ఏమైనా స్పందించాలి కదా ఇట్లాంటి కల్తీలు జరుగుతున్నప్పుడు? ఆ గవర్నమెంట్ లో ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? ఇప్పుడు ఈ డైరీలు కరెక్ట్ అయితే అక్కడున్న టెంపుల్సే తీసుకోవాలి కదా. ఒకవేళ ఈ డైరీలే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తే అక్కడున్న వాళ్ళకి సప్లై చేయాలి కదా. ఇక్కడికి ఎందుకు సప్లై జరిగింది? సో తమిళనాడు, కేరళ మొత్తం 3 రాష్ట్రాలు అవే ఉన్నాయి, కర్ణాటక మొత్తం 4 రాష్ట్రాలు. సో ఈ 4 రాష్ట్రాలు అటువైపు నుంచి వచ్చాయి. మన సైడ్ నుంచి మనకి విశాఖ డైరీ ఎంత పెద్ద డైరీ, విశాఖ డైరీ ఎంత హెరిటేజ్కే సపోర్ట్ చేసే డైరీ విశాఖ డైరీ. అలాంటి విశాఖ డైరీ తీసుకోవచ్చు కదా, నెంబర్ 1 అది. సో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం, అందులోనే కొన్ని షరతులు ఇవ్వడం, ఆ షరతులు ఏమో వీళ్ళు నకిలీ చేసుకోవడానికి అవకాశాలు ఉండే వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం షరతులు ఉంటాయి. అంటే పెద్ద మీ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టులకు ఇవ్వరు కదా, చిన్న కాంట్రాక్టులకు ఇవ్వరు, పెద్ద కాంట్రాక్టులకు మాత్రమే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు గతంలో చేసిన ఎక్స్పీరియన్స్ ఏమున్నది. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది,
మెట్రోకి ఎలాంటి ఇచ్చారు. సో చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇవ్వరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద టెంపుల్ కాబట్టి, దానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు కాబట్టి దానికి ఎక్కువ కండిషన్స్ పెట్టారు. ఈ రకమైన ఇవ్వగలిగితే వ్యక్తులకు మాత్రమే కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులను ఎత్తివేయడం వల్ల ఏమవుతుందో మిగతా వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. అది ఒక మైనస్ పాయింట్. ఓకే సార్, అట్లాగే వైసీపీ తరఫున గత 5 సంవత్సరాల పాలనలో అట్లాగే సుబ్బారెడ్డి గారు ప్లస్ మన అంబాటి రాంబాబు గారు కల్తీ జరగలేదు అని కళాఖండగా చెప్పారు. మరి ఇప్పుడు సిట్ ఇచ్చిన సమాచారానికి వాళ్ళేం సమాధానం చెబుతారంట? వాళ్ళు ఇంకా సమాచారం, వాళ్ళు ఇంకా ఏం కౌంటర్ ఇవ్వలేదు. మార్నింగ్ నిన్న నైటే కంప్లీట్ అయింది. మార్నింగ్ అంతా కూడా ఈ విషయం అందరికీ పేపర్లో కానీ ఆర్టికల్స్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ రావడం జరిగింది. సో ఇటువైపు నుంచి మాత్రం ఈ సిట్టుకున్న ఆధారాల ప్రకారం, నేను చూసిన అంశం ప్రకారం ఇంకా మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్స్ అవకాశం ఉంటుందనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని యాంగిల్లో, డైరీస్ యాంగిల్లో తీసుకొచ్చారు. లడ్డూల్ని ఏవైతే 20 కోట్ల లడ్డూలు ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యాయో వాళ్ళందరినీ కొన్ని కలెక్ట్ చేసి తీసుకున్నారు. చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అంటే బలంగా ఉండాలి అన్న కోణంలోనే ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఇటువైపు నుంచి ఏం కౌంటర్ ఇచ్చినా అది అంత బలంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం వాళ్ళు విఫలమయ్యారు, 2.5 సంవత్సరాల్లో ఏం చేయలేదని జగన్ ఆరోపణలు చేస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన చూపించమనండి, చేసి అన్ని కూడా మొత్తం సూపర్ 6లో ప్రతి పథకం కూడా 4,000 పెన్షన్ పెంచారు. ప్రతి పథకం కూడా. అలాగే డ్వాక్రా సంఘాలకి 0 వడ్డీకే రుణాలు ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, బస్ ఫ్రీ పథకం పెట్టారు. అన్నీ కూడా ప్రతి అన్న అలాగే గ్యాస్ కూడా 2 ఇచ్చిండ్రు, ఇంకోటి ఇవ్వాలి, ప్రతిదీ కూడా ఇస్తున్నారు. ఓకే, ఓకే. పవన్ కళ్యాణ్ గారు మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? 100% ఉంది. ఎలా అవుతారు? 11 సీట్లుగా ఉన్నాయి. 21 11 సీట్లు జగన్కి వచ్చింది. తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు బాండింగ్ కూడా అన్నదమ్ముల బాండింగ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే లోకేష్ గారు అదే చేస్తారు. అట్లా అనేం కాదండి. పవన్ కళ్యాణ్ లేకుండా ఏపీ రాజకీయాలు అనేది లేదు. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే దమ్ముంటే సింగిల్ గా రండి అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు మంది చాటున అడుక్కు తినడం అనేసి అంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? అట్లాంటిది ఏమి ఉండదండి. దమ్ము ఉంటాయి, దమ్ముకు ఉంటే 11 సీట్లకి ఎందుకు పరిమితం అవుతాం ఆయన? మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ కోసం ఆయన గెలవడం కష్టం అంటారు. చంద్రబాబు నాయుడు అందరితో గెలిచారంటారు. అలా ఏం లేదండి. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఆయన ఇక్కడ వచ్చి. ఆయన లేకుండా ఇప్పుడు మీరు 2019లో చూసుకోండి, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే గెలిచారు. ఇప్పటికిప్పుడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని వర్మ గారిని నించోబెడితే ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. భీమవరంలో గాజువాకలో సింగిల్ గా పోటీ చేసి ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి. జగన్ వాళ్ళు అందరూ కలిపి ఈయన ఓడించడానికి 150 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మీరు చూసారా? అన్ని చూస్తారేటండి సార్? మీకు ఇచ్చారా? మాకు ఇస్తారా? మీకు ఇచ్చారా? మాకు తెలుసు కదా. మాకు ప్రతి నియోజకవర్గానికి 70-80 కోట్లు ఖర్చు పెడితేనే ఈ రోజు ఎమ్మెల్యే అండి.